మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 17వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నీవు నడుసు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానము దేవదేవుడు నెరవేర్చునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ ఉదయకాలమందు, నీవు నడిచే మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. సహోదరుడా, నీ నడక, నీవు నడిచే ప్రతి నడకలో దేవుడు నీకు తోడై ఉంటాడు. సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్ని మార్లు మనకు తెలియకుండానే మనం తప్పటడుగులు వేస్తూ ఉంటాం. ఆ తప్పటడుగులు వేస్తూ ఆ తప్పటడుగులను బట్టి మనకి హాని వస్తుంది అని తెలియక చేసే పనులలో మనము పని ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ అడుగుని ముందుకు పడకుండా ఉంటే, ప్రభువా, నేను ప్రార్థన చేసుకునే కదా పని ప్రారంభించాను, పని ప్రార్థించుకునే కదా నీ యందు విశ్వాసంతోనే కదా ఈ కార్యాన్ని ప్రారంభించాను, ఎందుకు ప్రభువా ఈ కార్యం జరగలేదు అని అవిశ్వాసములోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఇటువంటివి అనేకములు జరిగి వచ్చి ఉండవచ్చు. ప్రార్థన చేసుకుని నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చి ఉండొచ్చు. అది చక్కని జాబు అని నువ్వు ఆశపడి ఆ ఇంటర్వ్యూకి నువ్వు అటెంప్ట్ చేసి ఉండొచ్చు. అయితే నువ్వు అటెండ్ చేసినటువంటి ఇంటర్వ్యూ నీకు సక్సెస్ అయ్యి నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకుండా ఉండిపోవటాన్ని బట్టి కృంగిపోతూ అవిశ్వాసమై ఉన్నావేమో. నా యేసయ్య అంటున్నాడు, నీ మార్గం అంతట్లో నువ్వు వేస్తున్నటువంటి స్టెప్లో నేనున్నా, ఆ యొక్క స్టెప్లో నేను నిన్ను పక్కకు తొలగించకపోతే నీవు ఆ దానిలోనికి, ఆ ఊబిలోకి వెళ్ళి చిక్కుపడిపోతావు. అందుకనే నీ కంటికి ఇంపుగా కనబడుతుంది, ఏదోను తోటలో ఇంపుగా కనబడింది. దేవుడు చెప్పాడు, ఆ వైపుకి వెళ్ళొద్దు, వాటిని తినొద్దు అని. తిన్నారు. సహోదరుడా, ఆదాము కంటే యేసయ్యను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. వారికి చెప్పి వెళ్ళిపోయాడు, నీ ఎంట నడుస్తూ ఉన్నాడు. నీవు ఆ ఉద్యోగంలోకి వెళితే నీ జీవితంలో ఇక నీవు బయటికి చూడలేనటువంటి దొంగ ఊబిలోకి నేను చిక్కబడే స్థితి నీకు ఎదురవుతుందని దేవుడు నిన్ను నడిపించున్నాడనే విషయాన్ని గుర్తురుగు. సహోదరుడా, నేను ఒకరితో మంచిగా స్నేహానికి సిద్ధపడ్డాను, చాలా స్నేహం చేశాను, స్నేహం చేసినటువంటి వ్యక్తి నన్ను మోసం చేశాడు అని కృంగిపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో సహోదరుడా, నువ్వు ఆ స్థితిలో ఉన్నావేమో సహోదరుడా. ఇప్పటికీ ఆ స్నేహం వల్ల నువ్వు కొంత నష్టపోయావు. ఇంకా ఎక్కువ కాలం అదే స్నేహంలో ఉంటే నీవు పూర్తిగా నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు కోల్పోయే స్థితిలో ఉన్నావేమో. అందుకే అతడు చేసిన మోసాన్ని దేవుడు వెంటనే నీకు గుర్తెరిగేలా చేసి ఆయన నీ వెంట నడుస్తూ నువ్వు పెట్టే ప్రతి అడుగులో తోడుగా ఉండి నేను తప్పించి ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో ఆయన మనతో నడుస్తూ, ఆయన మనం ప్రార్థన చేసినప్పుడు నీవు నేను మాట తప్పే మనుషులమేమో కానీ దేవుడు మాట తప్పని వాడు. 2-3 నా నామం ఎక్కడుందరో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు, నువ్వు కుటుంబముగా నీ భార్య బిడ్డలతో నువ్వు చేసే ప్రార్థన ఎన్నాడు, నీ తల్లిదండ్రులతో నువ్వు ప్రారంభించినటువంటి ప్రార్థన ఎన్నాడు. అయ్యా, నా తోడురా, నా ఇంటరా అని నీవు అన్నావుగా. నీ వెంటొస్తున్నటువంటి దేవుడు ఒక భయంకరమైనటువంటి ప్రమాదము నుండి, నువ్వు తోలే బైకులో నుండి నీకు అడ్డుగా వస్తున్న కారును తప్పిస్తే సంతోషపడతావు. ఎందుకనగా అది ప్రమాదం నీ కంటికి కనబడుతుంది. అయితే సహోదరులారా, మనం ఆయన నడుచు మార్గమంతట్లో ఆయన మనకు తోడుగా ఉన్నాడు అంటే అర్థం ఏమిటి అంటే, మనము కొన్ని మార్లు మనకు తెలియనివి, మనం చూడలేనివి భయంకరమైనటువంటి ఆ కష్టాలలో మనం వెళ్ళట ఇష్టం లేక కొద్ది నష్టంగా ఉన్నప్పుడు నేను తప్పిస్తాడనే విషయాన్ని గుర్తెరుగు. ఆయన అంటున్నటువంటి మాట, నువ్వు నడుచు మార్గమంతటిలో నీకు తోడుగా ఉన్నానని చెప్పి ఉన్నాడు గనక, చెప్పిన దేవుడు నమ్మదగినవాడు. కారు తప్పితే, ప్రమాదం తప్పితే ధైర్యంగా ఉన్న నీవు ఒకవేళ నీ జీవితంలో ఇది పక్కగా తప్పితే కృంగిపోవద్దు, అవిశ్వాసి అయిపోవద్దు, బలహీనుడు అయిపోవద్దు. ఎందుకు నా జీవితం ఇలా జరుగుతుందని కృంగిపోయే స్థితిలోనికి నువ్వు రావద్దు. ఎందుకంటే నువ్వు అన్నావు ఆయనతో, అయ్యా, నేను నడుసు మార్గం అంతటిలో నాకు తోడుగా ఉండు ప్రభు అన్నావు. నిశ్చయముగా తోడుగా వస్తానని చెప్పిన దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరులారా, కొన్ని మార్లు మన జీవితం ఎలా ఉంటుంది అంటే,
ప్రార్థన చేసి ఉన్నాడు. మహాచక్రవర్తి జ్ఞానము కలిగి కావాలి అని ప్రార్థన చేశాడు సొలొమోను. అట్టి సొలొమోను ప్రార్థన విన్న దేవుడు సొలొమోనుకు తోడుగా ఉండి తను చేస్తున్నటువంటి తప్పటడుగులను, తను చేస్తున్న అక్రమమును దేవుడు గద్దించెను గాని తాను గుర్తెరగక అదే పాపంలో అదే భయంకరమైన స్థితిలో పడిపోయి కోల్పోయి ఉన్నట్లుగా నీవు అట్లా కోల్పోకూడదని ఆదాముకు చెప్పి దేవుడు వెళ్ళిపోయాడు. పిలిచినటువంటి సొలొమోను గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. సహోదరులారా, నీ జీవితంలో ఇప్పటికీ నువ్వు కోల్పోయిన కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఒకసారి దేవుని వైపు చూడు. దేవుడు నీ మార్గము తోడుగా ఉండి నేను ఆశీర్వదించి దీవించి ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు గనక వచ్చిన శ్రమను బట్టి కొంగక దేవుడు తప్పించిన దాన్ని బట్టి సంతోషించి ఆయనలో ఎదుగు స్థితి కృప దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలమందు నీ బిడ్డలైన వారి అందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితంలో తండ్రి విశ్వాసము, విధేయత నీకు లోబడినకి బ్రతుకు స్థితి కృప దయచేసి నడిపించమని, నువ్వు నడుచు మార్గమంతట్లో ప్రభా మేము నడుచు మార్గమంతట్లో నీవున్నట్లు నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము ఆశీర్వాదకరంగా ఉంటుందన్నట్లు అయ్యా నీవు మాతో ఉంటే మేము పెట్టిన ప్రతి అడుగు ఆశీర్వాదకరంగా ఉంటుంది గనక అట్టి స్థితిలో మేము నడగలిగినట్లు నీ చిత్తానికి లోబడి బ్రతుకుటకు సహాయం చేసి కృప చూపమని యేసయ్య నామం పేట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును తనతో సదాకాలం తోడేండి ఎంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని